హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేసేద్దాం ఈరోజు. ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ చూసారా, చాలా అంటే తక్కువ రేటుది. క్వాలిటీ అయితే అసలు బాగుండలేదు. కాకపోతే కస్టమర్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఏం చెప్పలేం కదా. అయితే దీన్ని అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నాను. కనీసం 70 కూడా లేదండి. కాకపోతే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి అడ్జస్ట్ చేసేయచ్చు అని నేనైతే తీసుకున్నాను అనమాట. ముందైతే ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. నేను డబల్ ఫోల్డింగ్ చేశాను. ముందైతే హ్యాండ్ అయితే మనం కట్ చేసుకున్నాం. హెచ్ తగ్గులే అని ఉంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి అయితే ఖర్చు కోసం మనం ఇక్కడ ఇలా లైన్ వేసుకోవాలి. నేను పైపింగ్ చేస్తాను, అది ఖర్చు కోసమే అన్నట్టు. ఖర్చు కోసం కొంచెం ముక్క తిప్పుతాం కదా, అప్పుడు ఖర్చు కోసం నేను ఇలా పెట్టాను. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకొని ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి ఇలా మనకి జాయింట్ చేసి ఉంది కదా హ్యాండ్, ఆ ఖర్చు అనేది పై వైపు తిప్పుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ 2 ఇంచులు పెట్టుకోవాలి. మీ ఇష్టం, అది ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ హైట్ కాడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి ఇలా లైన్ వేసేసుకొని ముందు ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. హ్యాండ్కి నాకైతే 7 ఇంచులు వచ్చింది. కొంచెం సాగదీసినట్టు టైట్గా పట్టుకోవాలి. బ్లౌజ్ అనేది పట్టుకొని ఇలా పెట్టుకుంటే నాకైతే 7 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ 7 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. నాకు కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ పెట్టింది 7 ఇంచులు అంటే తక్కువ 3 తీసుకున్నాను నేను. చంక డౌన్ వచ్చేసి తక్కువ 3 తీసుకొని ఇక్కడికి ఇలాగా 7 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్కి వచ్చేసి ఇలా మార్క్ చేసుకొని మనం కరువు తీసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి ఆపేసుకోవాలన్నట్టు. ఇలా పైన షోల్డర్కి వెళ్ళి కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను పైవైపు. తర్వాత రెండింటి మధ్యలో ఇలా పెట్టేసుకొని టేప్ ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. మధ్యకి సెంటర్గా ఉండాలి బాగా. తర్వాత ఇలా కొంచెం షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు మనకు బ్లౌజ్ని బట్టి ఇలాగా మార్క్ చేసుకోవాలి. అది ఫ్రంట్లో తీయటానికి అన్నట్టు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇట్లా డ్రాయింగ్ వేసిన మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకొని టక్స్ అయితే ఇచ్చుకుందాం. ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో ఇక్కడ మార్కింగ్ ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకొని 2 పీసులకి మట్టుకి ఫ్రంట్ వచ్చే పార్ట్కి మట్టుకి ఇలాగ లోతు తీసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి మనకి గుర్తుకుంటానికి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి అది. ఇప్పుడైతే ఇలా వేసుకుని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఒక 1 ఇంచ్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ నడుం పట్టి ఉంటుంది కదా, దానికోసం అన్నట్టు. ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసేసుకొని మనకి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా లాగి పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి ఖర్చు కోసం. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ ఓపెన్ 2 ఇంచులు తీసుకున్నాను నేను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఆది బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో. ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు అయితే తీసుకోవాలి కంపల్సరిగా. చూసారు కదా, 5 ఇంచులు వచ్చేసింది నాకు. నెక్ ఓపెన్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఖర్చులతో కలిపేసి. తర్వాత ఆమ్ డౌన్ తీసుకున్నాం. చంక డౌన్ అంటారు కదా, చంక డౌన్ తీసుకున్నాం. నేను 5.5 తీసుకున్నాను. సరిపోతే మనం కొలుచుకున్నాక సేమ్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ 5 పెట్టేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి.
చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది కదా, 7 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే 8 ఇంచులు, 8 ఇంచులకి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం. ఇలాగా నడుం పట్టి దగ్గర కూడా ఇలాగే సేమ్ నడుం లూజు 7 ఇంచులు, 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం ఖర్చు 2 ఇంచులు ఇలా తీసేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకున్నాం. నేనైతే ఇంచు పావు తీసుకున్నాను. సేమ్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచేసుకొని ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్కి మెజర్మెంట్ దీనికి దానికి కుదిరిందా లేదో చూసేసుకోవాలి. ఇలా టేప్తో నాకైతే సరిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్ తీసుకున్నాం. నెక్ డీప్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్తో పెట్టేసుకున్నాను. ఫస్ట్ వేసిన 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి లైన్ వేసుకున్నాక ఆ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పెట్టేసుకుని ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన నెక్ ఓపెన్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5, 2.5 అలా తీసుకుంటే కనుక నెక్ షేప్ అనేది బాగుంటుంది. నెక్ రౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా మొత్తం కూడా మనకు డ్రాయింగ్ కొంచెం కనపడేటట్టే బయట పక్క కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ కాడ ఒక మార్కింగ్ టక్స్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఇట్లా క్రాస్గా ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు వేసుకొని ఇలా క్రాస్గా ముందు హ్యాండ్స్ కట్ చేసాం కదా, అక్కడ అటువైపుకి పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ పరుచుకొని ఎలా ఉందో అలాగే సేమ్ చుట్టూరు కూడా డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది ఆ పీస్ అనేది తీసేసుకుందాం. ఇక్కడ నెక్ రౌండ్ కోసం ఫ్రంట్ నెక్ లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసుకొని ఇందులోనే రౌండ్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది రౌండ్ తీసుకుందాం. ఇందులోనే ఇలాగా రౌండ్ తీసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర జాయింట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ హైట్ అవుతుందో చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకుందాం. నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది కింద ఒక లైన్ వేసుకుందాం. మనం పైపింగ్ వేయాలన్నా నెక్ వేసుకోవాలన్నా ఉండాలి కదా, అందుకని ఇక్కడ ఫస్ట్ మనకి ఫ్రంట్ హైట్ పెట్టాను కదా, అక్కడికి ఒక లైన్ వేసేసుకొని 2.5కి 1 ఇంచు, 2.5కి ఒక మార్కింగ్, 1 ఇంచ్ మెయిన్ డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. ఆది బ్లౌజ్కి అయితే 2 ఉంది, సరిపోదు, పైకి లాగి పట్టినట్టుంది, కొంచెం సరి చేయమంటే నేను 2.5 తీసుకున్నాను. ఇక్కడ సన్నగా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది డాటు లెంత్ వచ్చేసి. తర్వాత ఆది బ్లౌజ్ ఉక్స్ పట్టి తీసేసుకొని రెండో ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని కొంచెం క్రాస్గా ఇలా లైన్ వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టీకి మధ్యలో ఇలా ఉన్న క్లాత్లో ఇలా టేప్తో మడిస్తే ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఇలా ఒక మార్క్ చేసుకుంటే ఉక్స్ పట్టికల్ డాట్కి ఇది మార్కింగ్. తర్వాత నెక్ వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాం. తర్వాత చుట్టూరు డ్రాయింగ్ వేసినట్టే కట్ చేసేద్దాం. ఇంకా నిదానం చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇలా స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే వీడియో లెంత్ అయిపోతుంది. 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు తెలిసిన వాళ్ళైతే. ఇంకా అందుకని నేను ఇలా ఫాస్ట్గా పెడుతున్నా. అయినా కానీ 8 మినిట్స్కి అయితే రావట్లేదు, ఇంత ఫాస్ట్గా చెప్పినా కూడా. స్లోగా చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఇంకా నిదానంగా చెప్పడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఒక్కొక్క పార్ట్ అయితే చెప్పుకుందాం తర్వాత. ఇక్కడ క్రాస్ పట్టీ కోసం అయితే ఇక్కడ ఇంకా తీసుకున్నాను. ఈ పీస్ తీసేసుకొని ఆది బ్లౌజ్కి నేను ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని కొలత తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఒకేసారి 2 వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్కి వచ్చేసి పొడవు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాను.
ఉక్స్ పట్టీకి వెళ్ళి వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. సైడ్ జాయింట్స్కి వెళ్ళి వచ్చి 2.5 తీసుకున్నాను. మధ్యలో వచ్చేసి 2 తీసుకున్నాను మెయిన్ దగ్గర. ఇదంతా కాదు అనుకుంటే ఫ్రంట్ పార్ట్ ఇలాగా నా స్టైల్లో అయితే నేను క్రాస్ బెల్ట్ ఇలాగే కట్ చేస్తాను. మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా వేసి డ్రాయింగ్ వేస్తే కనుక క్రాస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్కి మనం జాయింట్ చేసినప్పుడు కూడా సేమ్ అద్దినట్టు వస్తుంది. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఇదివరకు నేర్చుకున్నప్పుడు అయితే నేను మామూలుగా కట్ చేసేసేదాన్ని, కొంచెం క్రాస్ తిరిగేది కాదు. ఎందుకు ఇబ్బంది అనేసి నేను ఎందుకో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టి ఒకరోజు కట్ చేశాను. నాకైతే బాగా సెట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇలాగే కట్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఈ క్రాస్ తీయటం షేప్ మంచిగా వస్తుందా లేదా అని టెన్షన్ పడే కన్నా ఇదైతే బెటర్ అనుకోవచ్చు. ఇలా క్రాస్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం. ఒరిజినల్ పార్ట్ చూసారు కదా, ఇవి 2 పీసులు అనమాట. దీనికి లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకొని లైనింగ్ ఇలా కట్ చేసేసుకున్నాను. నాకు సరిపడా ఉంది, చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకొని ఇలా నీట్గా సర్దేసుకొని కట్ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలాగా నేను కొంచెం ఎక్కువే పెట్టేశాను. చెప్పాను కదండి, చిన్న సైజు బ్లౌజ్ నాకు సరిపడా ఎక్క తక్కువ బాగా అడ్జస్ట్ చేయాల్సిన అంత అవసరం లేదనేసి నేను ఇలా కట్ చేసేసాను. ఆ పెద్ద సైజు బ్లౌజ్ చిన్న బ్లౌజ్ పీస్ వస్తే కనుక మనం బాగా అడ్జస్ట్ అవ్వాలి. ఒక 1/4 ఇంచు 1/2 ఇంచే ఖర్చు ఉండేటట్టు పెట్టుకుంటా. ఇది నాకు సరిపడా ఉందని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ కదా, మనకి తెలియకుండా కొత్తగా కుట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకి తెలియకుండా 2 ఒకే పక్కకు వస్తాయండి. అన్నీ 2 లెఫ్ట్ సైడ్ కానీ 2 రైట్ సైడ్ కానీ అలా వస్తాయి. అలా పొరపాటు జరగకుండా ముందే కట్ చేసేటప్పుడు ఇలా పెట్టేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా 2 ఎదురెదురుగా ఇలా వస్తే కనుక అస్సలు మనకి ఇబ్బంది ఉండదు. కట్ చేసేటప్పుడు ఇలా పెట్టేసుకోండి, ఏ బాధ ఉండదు. ఇలా షేప్ పట్టీ కూడా తీసేసుకున్నాను. చెప్పడం మర్చిపోయే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా వస్తుంది. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివ్ అనమాట. మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.